నవీన్ అంటాను. ఎక్కడి నుంచి వచ్చినావు? గూడబండలు ఉంటుంది, మహబూబ్నగర్, తెలంగాణ మరి. బోరబండలు ఉంటాడంట. పవన్ కళ్యాణ్ సార్ ఏడున్నారో మరి. ఒక సినిమా అంట మరి హిట్ ఇయ్యూరు ఆయనకి. నీకోసం కోడిని పట్టుకొచ్చిండు, స్వీట్ పట్టుకొచ్చిండు. ఇక ఇంట్లో అప్పుడు 2012లో కలిసిండంట. 2012లో కలిసిండంట. ఈడున్నాడు, కథ చెప్పిండంట. ఇక ఆయనతో ఫోటో అయితే దిగిండు. నవి మంచిగా ఉంది. అంటే అప్పుడు కలిసిండు, మళ్ళా ఓలేడంట ఆయన దగ్గరికి. మరి ఇప్పుడన్నా పిలుచుకొని మరి ఆయనకు మంచి అవకాశం ఇవ్వాలని పుట్టినరోజు సందర్భంగా ముందుగానే జై జనసేన. ఒక్కసారి తెలుగులో చెప్పు, మనస్ఫూర్తిగా తెలుగులో చెప్పు. హ్యాపీ బర్త్డే పవన్ అన్న, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజంగా ఇంత అభిమానం దొరకాలంటే పెట్టి ఉండాలి. కోడిని బలిస్తే అన్ని నెరవేరుతాయి అన్నట్టు ఇక పవన్ కళ్యాణ్ నే దేవుణ్ణి వేసేసి ఇక గీడైతే ఇక కోడిని తీసుకొచ్చిండు. ఇంకా చూడురి పవన్ కళ్యాణ్ సార్ ఏడున్నారు మీరు? మీకోసం కోడిని దేవుని వేసేసిండులా, మనిషిని దేవుని వేసేసిండు. గట్లుంది అభిమానము. నిజంగా గిట్లా గిసొంటి అభిమానము ఏడ దొరకది. ఒక అభిమానం అయితే నిజంగా ఓ అమ్మో. పవన్ కళ్యాణ్ కి మొత్తం గుడి కట్టిండు, ఏం కట్టిండు, ఘోరంగా ఉంది. నేను పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ అన్న. మాది మహబూబ్నగర్, తెలంగాణ మాది. గబ్బర్ సింగ్ ఇంత టైంలో వచ్చిన అభిమాని ఎవరో నేనే అన్న. చచ్చిపోతున్నాడు, ఒక్క ఇటు తీయడా తలెత్తుకొని తిరగలేకపోతున్నా చెప్పిన అభిమాని నేనే అన్న. పవన్ కళ్యాణ్ కథ రాసింది నేనే, కథ చెప్పింది నేనే. ఆయన మనసులో మేము ఉన్నాం, సంతోషమే. ఈ ఓజీ సినిమాతో రికార్డు మొత్తం బద్దలు కొట్టాలి. హరారైలు మళ్ళీ ప్రతి నా కొడుకు ట్రోల్ చేసి మా అన్నని చేస్తాం. ఇప్పుడు సినిమా విజయం సాధించాలి. మాకు ప్రతి నా కొడుకు ట్రోల్ చేసినా మండిపోయింది, రక్తం మసిలిపోయింది. మాకు ఇంత కష్టపడి సినిమా తీసినా సీఎం, డిప్యూటీ సీఎం కాకుండా ప్రజలకు సేవ చేస్తాడు. సినిమా ఇస్తే కొడుకులు ముండగోడ్లు పనికిరాని ఆయన కష్టపడి సినిమా తీసినా అండి. సోషల్ మీడియాలో పనిచేస్తుంటే ప్రతి నా కొడుకు ట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏం తక్కువ సినిమా తీయడానికి అంత సేవ, సొంత డబ్బు 30 కోట్లు పెట్టి సొంత డబ్బు ప్రజలకు ఇచ్చిండు. ఇచ్చి సేవ చేస్తుంటే ప్రతి నా కొడుకు ఇట్లా ఎగిరిస్తారు. గుద్దలంటే తీసుకుంటావు చిన్న వీడియో ఎంత కష్టపడుతుంది తెలుసు. చిన్న షార్ట్ ఫిల్మ్ దీనికి గుద్దలకి పొగలు వెళ్తున్నాయి. అలాంటి సినిమా తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడో తెలుసానా. గుడుంబ శంకర్ సినిమా ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ కి. గుడుంబ శంకర్ సినిమాకి వెళ్ళి ఫ్యాన్ నేను. అప్పటికి వెళ్ళి ఫిక్స్ అయ్యాను పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని. ట్రై చేస్తుంటే 2012లో పవన్ కళ్యాణ్ కలిసిన నేను. గబ్బర్ సింగ్ టైంలో కలిసి దొబ్బుకపోయి చచ్చిపోతున్నా, ఒక్క ఇట్టు తీయనా అని చెప్పి నేనే. పవన్ కళ్యాణ్ కథ కూడా చెప్పి నేను బాగుంది తర చేద్దామని అన్నాడు. అప్పటికెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ నుంచి అభిమానం నాకు. ఓజీ సినిమాతో నేనే అన్న, నేనే ఇది పవన్ కళ్యాణ్ విరాజమాని. నేను ఎలాగైనా ఓజీ సినిమా సక్సెస్ కావాలి, దానికి ఎల్లమ్మ తల్లి ఆశిస్తుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుతూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. కథ చెప్పిన నేను ఇట్లా లవ్ స్టోరీ ఉంటది ఒకటి, ప్రకాష్ రాజ్ విలన్ సమంత చెప్పిన విన్నాడు, బాగుంది అన్నాడు. కొద్దిగా బిజీగా తర్వాత ఇద్దామని చెప్పిండు. ఇంకా వచ్చేసిన అంతే. ఇంకా ఫోటోలు దిగినా వాళ్ళే ఫోటోలు అడిగిచ్చారు. మళ్ళీ కలవలే. ఫస్ట్ 2012లో ఒకసారి కలిసిన, 2015లో ఒకసారి కలిసిన. ఓజీ సినిమా ఎడతా కలుస్తా అని ఆగిన. ఓజీ రిలీజ్ అయినాక కలవలే అన్న. నెక్స్ట్ ఓజీ రిలీజ్ అయినాక కలవాలి. ఇంకా ఎక్కువ ప్రయత్నించలేదు. ఆయన సీఎం అయిపోయింది, డిప్యూటీ సీఎం అని చెప్పి కొంచెం బిజీగా ఉండని కలవలేదు. ఈసారి మంచి షార్ట్ ఫిల్మ్ చేసి పవన్ కళ్యాణ్ చేతుల మీదకి రిలీజ్ చేస్తాను. నేను ట్రై చేస్తున్నా, దానికి ఎల్లమ్మతలు ఆశిస్తుండాలి. ఓజీ సినిమా కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నాను నేను. హ్యాపీ బర్త్డే పవన్ అన్న, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. జై జనసేన, జై పవర్ స్టార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.